చలో అందరికీ శనార్థులలో వాగ్భక్ ట్రీటీ సమర్పించు మాస్మలన్న ముచ్చటకు స్వాగతం. వచ్చేసాడు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక అగదుడు టిడ్కో ఇల్లు ఎంత రావ చక్కదనం కూడా చెప్పురి. ఆయమన్న ఇంట్లోనేమో ఆడ పక్కకు పెట్టిండు. ఇక ఈ తడకమాసిన ఇంట్లోనేమో మా ముఖాన కొట్టిండు. జగనాలు ఈ నూకితే తంతె పడిపోతట్టున్నాయి నీ గోడలు. ఇక జగనన్న ఇండ్లు జగనన్న కాలనీలు దేనికయ్యా ఇవి? అన్యాయాలకు అక్రమాలకు అడ్డాలుగా చేస్తుంది లేకపోతే ఏమిటికి ఇవి? ఏదో పేరు మీద ఇచ్చినాం అంటే ఇచ్చినాం అన్నట్టున్నాయి. ఏమో తంతె కూలిపోయే గోడలు పెట్టుకొని ఆ చక్కదనంగా ఉన్నాయి టిడ్కో ఇల్లు. అవి ఇస్తే ఏమవు? అవి ఏమో ఇవ్వకుండా ఏమో ఊసిపోయేటివేమో మాకు ఇస్తున్నాము, మాకు కన్నా కొడుతున్నామని బాధితులంతా లొల్లి పెడుతున్నారు అనుకో రాదురి. ఇక లబ్ధిదారులు ఉంటారు కదా, ఇక వాళ్ళంతా ఒకటే లొల్లి పెడుతున్నారు. ఏమిటికి మేము ఏడు ఉండాలి, ఉన్న కొంప గుల కొట్టుకొని గాలి కొంపలకు వచ్చినట్టే ఉన్నది కదా ఈ గాలిపక్క పార్టీలతోటి అని చెప్పి తిడుతూ ఉన్నారు అనుకో రాదురి. అయినా వీళ్ళు చేసేటివన్నీ నీటి మూటలు గాలి గోడలు అన్నట్టు గట్లే ఉంటుంది కథ అంతా. పనిగల్ల మేస్త్రి పందిరైతే కుక్క తోక దాకి కూలిపోయిందట. గట్లనే ఉన్నాయి కదనమ్మా జగనాలు ఇచ్చిన ఇల్లు. గింత చక్కదనాల ఇళ్ళ కోసం మంచి ఇళ్ళని నాగం చేసుకున్నామని చెప్పి లబోదిబో అంటున్నారు లబ్ధిదారులు. మళ్ళా పంపిణీకి సిద్ధమైన జగనాలు కాలనీ ఇండ్లు అవినీతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలలో నిర్మించి పంపిణీకి సిద్ధంగా ఉన్న జగనాలు ఇండ్లు పంపిణీకి ముందే కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి లబ్ధిదారులు వాపోతున్నారు పాపము. ఒక పక్క టిడ్కో ఇల్లు, ఇంకో పక్క జగనల్ల ఇల్లు ఉండుతోని లబ్ధిదారులు టిడ్కో ఇల్లు చూపించుకుంటా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంట మంచి ఇల్లుండగా దిక్కుమాల కొంప తీసుకొచ్చి ఎందుకు మా నెత్తి మీద గిట్ల రుద్దుడని చెప్పి ఇక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరక నిర్మాణాలు చేపట్టి మా ప్రాణాలు తీయాలనుకుంటున్నారా అని మస్తుగా మండిపడుతున్నారు. ఇక నేను చెప్పుడు కాదు, కావాలంటే మీరే చూడుండ్రి. మీకు ఇల్లులు వాళ్ళు ఇచ్చేది డబ్బులు సరిపోవు, మీరు 30,000 ఇయ్యాలంటే కూడా మేము వడ్డీలకి తెచ్చి నెలల వడ్డీలు వారాల వడ్డీలు తెచ్చి 30,000 ఇచ్చాము. ఇచ్చినా కూడా ఆ ఇల్లులు కూడా సరిగా కట్టడం. పైన చూస్తే సున్నాలు కొట్టున్న లోపల చూస్తే బరిలో కాపురం చేసినట్టు ఉన్నాయి ఆ ఇల్లు కూడా. ఒక కాలువ లేదు, ఒక మరుగులడ్డీ లేదు, ఏమీ లేదు. దానికి ఏంటి దానికి అర్థం అంటే ఇదిగో ఇప్పుడు చేస్తున్నా అదిగో ఇప్పుడు ఇస్తున్నాం అని చెప్పి అట్టే చేస్తున్నారు. కానీ ఒక్కటి కూడా మాకు ఇయటం లేదు. ఏం చెప్పాలంటే ఆ మాట చెప్తున్నారు ఇస్తామని 6 అంకణాలు ఇల్లులు ఇచ్చారు. అది 6 అంకణాలు ఇల్లు లాగా ఉన్నాయా? నారాయణ సార్ కట్టించున్నారు. ఆ ఇల్లులు చూడండి ఎట్టున్నాయి. దానికి టైల్స్లు ఉన్నాయి, మొత్తం లైట్లు ఫ్యాన్లు మొత్తం దాన్ని తగిలిచ్చాయి. ఇది ఇల్లు లాగా ఉన్నాయండి. వరదలు నీళ్లు వస్తే 2 సార్లు నీళ్ళు వస్తే మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు వస్తాయి ఉంటాయా? ఇల్లులు ఉంటాయా చెప్పండి సార్? దేనికి సార్ మా ఆడోళ్ళకి మా పేదోళ్ళు ఇది కష్టాలు ఇటు చేస్తున్నారు వాళ్ళు. అదే చూసినారులా ఎట్లున్నదో కథ. మరి జగ్గులకు అభివృద్ధి కోసం పైసలు కావాలంటే కాదు కానీ వచ్చిన నిధులు ఎట్లా గమాయించాలనే దాని మీద బాగానే ఉంటది. ఇక ఓ పక్క మంచి ఇండ్లు ఉండగా మళ్ళీ పక్క జగనన్న ఇండ్లు అని చెప్పి దిక్కుమల్ల ఇండ్లు తీసుకొచ్చి నాసిరకం నిర్మాణాలు చేపట్టి జనాల పాలనతో ఆడుకున్నాడు. కాకపోతే ఏంది చెప్పుర్రే, పుష్కర పండుకున్నప్పుడు కూలి మీద పడితే పాడలు పోవడు తప్ప ఏమన్నా ఉంటదా? ఇంకా పంపిణీకి సిద్ధంగా ఉన్న జగనాలు ఇండ్లు పంచతందుకోతే మొత్తం కూలిపోయేటట్టే ఉన్నాయని మొత్తం మీద లబ్ధిదారులు అయితే గీ తీరుగా వాపోతున్నారు. అయ్యా అడిగేటోళ్ళు లేడు, అనేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు, చెప్పినా ఈనేటోళ్ళు లేడు. ఎవరికి నచ్చినదంతా వాడు చేయాలన్నట్టు అయిపోయింది ఏపీలో. ఓ సర్కారు భయమా, ఇంకేమన్నా భయమా, అధికారుల భయమా? అధికారులు కూడా అంతే ఉన్నారు. చూసుకుంటాం కానీ వేసుకోరు భయ అని. ఉష్క రవాణా అక్రమంగా అస్సలు లెక్క లేకుండా నడుస్తుంది అనుకో రాదు చిత్తూరు జిల్లాలో. ఏం దందా అది? ఏమన్నా అంటే గాలిపక్క పార్టీ సర్కారు, మా సర్కారే ఉంది, మమ్మల్ని అనేటోళ్ళు ఎవరు అని ఇక బరిదేగించినట్టే ఉందనుకో రాదు. బరాబరిగా చెప్పేటోళ్ళు లేడు, అనేటోళ్ళు లేదు, అడిగేటోళ్ళు లేడు. దంచుడు వేసుకొని పోవడే గంతే సంగతి అన్నట్టు. ఓ తరీకెంపటి ఓ అధికారి చెప్పాలి, ఓ ఇది ఉండాలి, ఓ రేటు ఉండాలి, ఓ కథ ఉండాలి కదా. ఏడ వాగుంటే ఆడ తవ్వుతూనే ఊరు, ఏడ బొందుంటే ఆడ ఇసుక తవ్వుతూనే ఊరు, ఏడ కనబడతాడే వేసుకొని పోతూనే ఊరు. ఏందనంటే మా పార్టీ, మా లీడరు, మా నాయకుడు. ఇక పైన ఉన్నాయనే గా తీరుకున్నాడు, కింద ఉన్నోళ్ళు ఏ తీరుకుంటారు మరి? తల్లి తీరు పిల్లకి అంతే సార్. ఒకసారి పట్టించినప్పుడు కనీసం నిఘా పెట్టేదాన్ని కూడా మీకు లేదంటే అర్థం ఉండదు. మా పరిస్థితి తెలిస్తే ఏం పరిస్థితి బండ్లు ఎత్తండి బాగా. ఇప్పుడు ఏం చేయాలి? బండ్లు పెడతాము అంతే, కేసు పెడతాము, డబ్బులు కట్టిస్తాము. ఏం చేయాలి చెప్పు? కుప్పం నియోజకవర్గంలో గాలిపంక పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు ఎక్కనే అవుతున్నాయి. ఇక చెరువులు వాగులు అడవులు ఎక్కడ పడితే అక్కడ అని లెక్క లేకుండా ఇసుకని ఏడికాడ దోషేస్తున్నారు. రామకుప్పం మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా అధికార పార్టీ నేతలు రవాణా చేసుకుంటా అందిన కాడికి దోసుకుంటూనే ఉన్నారు. ఇక ఈ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అధికారులు మాత్రము ఇక తామే అక్రమ రవాణాకు అండ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇక గిట్లా ప్రవర్తించుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి. రామకుప్పం మండలంలో ఉన్న పెద్దూరు ఏడాది కాలనీలా రాత్రి అయ్యిందంటే చాలు
అటవీ ప్రాంతంలో ఇసుకాసురులు ట్రాక్టర్లు జేసీబీలతోని శిలరేగిపోతున్నారు. ఇక ఊరోళ్ళంతా ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా అలా దృష్టికి తీసుకుపోయినా కూడా పట్టించుకోకపోవడంతోని ఇక ఊరోళ్ళే అర్ధరాత్రి తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఇక ఈ ఇసుక అక్రమ రవాణా వెనుక ఉన్న అధికార పార్టీ ఎంపీటీసీ అనుచరులు గ్రామస్తుల మీద దాడి చేసి ట్రాక్టర్లను ఇడిపించుకొని పోయిండ్రు. అక్రమ ఇసుక రవాణాకు ఎవరైనా అడ్డొస్తే అంతు చూస్తామని బెదిరింపులకు దిగుతున్న అధికారులు పట్టించుకుంటలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక చూడుండ్రి మీరే. అది చూసినారులా ఎట్లున్నదో కథ. చేసేదే అక్రమ రవాణా, గిసొంటి అడ్డమైన పనులని వేసుకుంటాం వల్ల ఏంటిది అని అడిగే వాటికి ఇక మాకు అడ్డస్తే అంత చూస్తాం పాడం తీస్తామని బెదిరించుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి. గాలిపంక పార్టీ ఎన్నడైతే అధికారంలోకి వచ్చిందో గాయాల కాంచెలు ఇప్పటిదాకా ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు తప్ప ఒకటన్నా మంచి పని జరిగింది లేకపాయే. సార్ ఒకసారి పట్టించిన కనీసం నిఘా పెట్టేదాన్ని కూడా మీకు లేదంటే అర్థం ఉండదు. మా పరిస్థితి తెలిస్తే మాట్లాడలేదు. ఏం పరిస్థితి బండ్లు ఎత్తండి బా, ఇప్పుడు ఏం చేయాలి బండ్లు? పెడతాము అంతే, కేసు పెడతాము, డబ్బులు కట్టిస్తాము. ఏం చేయాలి చెప్పు. అయ్యా ఇక పటేలు పటవారి నాది కేవున్నావు ఎట్టట కొడతావో కొట్టరమ్మ కూడా నేనకట కూడా ఆవన్నదట. సర్కారు మీ చేతులు ఉన్నదని ఇక ఉరికి కట్టుకున్నారు. ఎవరిచ్చిరు పర్మిషన్లు? విజయ విహార్ వెనకాల మొత్తం గోడలు లేపి దందలు పెట్టేస్తే అయిపోతుందా? చల్ అట్లా నడవదని మొత్తం కూలగొట్టుకొచ్చిరు కాంగ్రెస్ సర్కారు. అమ్మ మా బీఆర్ఎస్ వాళ్ళయే మీరు మనసులో పెట్టుకొని కూలగొడుతున్నారు. మీరు ఎట్లా కూడా కొడతారని వాళ్ళు అనుకొస్తున్నారు. మరి వీళ్ళు ఎట్లా కూలగొట్టిరు, వాళ్ళు ఎట్లా అనుకొచ్చిరో, వాళ్ళు ఎట్లా కట్టుకొచ్చిరో తెలియదు. కానీ ముచ్చటైతే మొత్తం మీద మోక గట్టికున్న చూడు రీడా. ఇక బీఆర్ఎస్ ఏమో కేకలు పెడుతున్నారు, కాంగ్రెస్ ఏమో కాదు కూడదు, పర్మిషన్ లేదు, ఊడవీకేయాలి మీ గుడిసెలని ఏడు కాడి కూలగొట్టుడు సురువు చేసిరు మొత్తం మీద. ఈ జవడం ఏందో ఓసారి అరుచుకోదాం రారి. అందుకే ముందు వెనక సోన్ చేయించుకొని కట్టాలా. ఇప్పుడు వెనక మంచిగా గట్టోళ్ళు ఉన్నారు, అధికారం ఉన్నోళ్ళే మంచిగా ఎన్నుకున్నారు. ఏం కాదు, ఎవరు మమ్మల్ని ఏమంటారు అని ఇష్టం వచ్చిన కాడల్లా అక్రమంగా కట్టడాలు కడితే ఎట్లుంటది? ఆఖరికత్తే గిట్లనే అవుతుంది అన్నట్టు. ఇక నాగార్జున సాగర్లున్న విజయ విహార్ వెనుక ఉన్న అక్రమ కట్టడాలని కూల్చేసిర్రు అధికారులు. ఇక రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లను మాత్రమే కూల్చేస్తున్నారని అని చెప్పి చెప్పుకొస్తున్నారు అక్రమ కట్టడాల బాధితులు. వీళ్ళ ముచ్చట చూస్తేనేమో అట్లున్నది, వాళ్ళ ముచ్చట చూస్తేనేమో ఇట్లున్నది. అట్టెట్లా కడతారు అక్రమంగా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకొస్తున్నారు. లేలేమో మీద కచ్చతోట ఇట్లా చేస్తున్నారనేమో బీఆర్ఎస్ వాళ్ళు అనుకొస్తున్నారు. మొత్తం మీద ఇక అక్రమంగా కట్టిన కట్టడాలు మొత్తం గూల్ చేస్తున్నారు అధికారులు. చూడుండ్రి కావాలంటే. అది చూసినారు గదన్నట్టు కథ. ఇక మొత్తం మీద అక్రమ కట్టడాలు లెక్క ఏమేమైతున్నాయో ఉన్న కాడికి అధికారులు ఏడి కాడ గూల్ చేస్తున్నారు. ఓ దిక్కేమో లబోదిబోం అంటున్నారు అక్రమ కట్టడాల బాధితులు. ఇక గిట్లున్నదులా ఇక వెనకంగా మంచిగా అధికారం ఉన్నోళ్ళే ఉన్నారు. మమ్మల్ని ఎవరు ఏమంటారు, మేము ఆడిందే ఆట పాడిందే పాట ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాము అని ఎగురుతాము అని అంటే గిట్లనే పడుతుంది. ఎగురులా పడితే ఆఖరికైతే ఏమున్నది ఉన్న కాడికి అన్ని కూల్చేసిర్రు. ఎవలా చెప్పింది? గవర్నర్ చెప్పింది ఏమైనా బాగుందా ప్రసంగం? సర్కారు ముద్దుకున్నా జగనాల సర్కారు ఎంత సన్న సర్కారో మాకెరక, ఎన్ని తిప్పలు అవుతున్నాయో మాకెరక, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ ఏపీ జనాలకెరక. ఓసారి వచ్చి చూడు ఊకనే మీదంగా మాట్లాడితే ఎట్లా అని బీఎస్సీ సమావేశాన్ని మొత్తం మీద అయితే బహిష్కరించారు అనుకో రాదు. ఇటు ఎమ్మెల్యే నిమ్మల కూడా సరిపోనే అరుచుకున్నాడు, నిమ్మలంగా అరుచుకోలే. ఏంది ఆయన చక్కదనం, ఆయన చేసిన అప్పులేంది, ఆయన ఇస్తున్న పథకాలు ఏంది, ఆ కథ ఏంది, ఆ కారకానేంది. మళ్ళీ మీదికేలో పెద్ద పత్తిత్తు ముచ్చట్లు చెప్తారు. ఎందుకు ఆయన ముచ్చటకుండా వారేతున్నాడు, సరిపోని అరుచుకున్నాడు. కావాలంటే చూడు మీరు కూడా. బీఎస్సీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ గవర్నర్ ప్రసంగం గోబెల్స్ ప్రచారం లెక్క ఉన్నదని విమర్శించిందులా. గవర్నర్ ప్రసంగంలో మొత్తం ఏవి కూడా సత్యాలు లేవని బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చిండు. జగనాలు పాలన తీరు మీద ఓ తీరుగా నిప్పులు జరిగిండు. మరి గట్లుండే జగ్గులు సక్కదనాల పాలన. ఏపీని జగనాలు మొత్తం అప్పులమయం చేసిండు, రైతుల్ని మొత్తం దగా చేస్తున్నాడు. అప్పుల ఏపీ నంబర్ 1 గా మిగిలింది. ఏపీని గింత అన్నల్లం చేసిన జగనాలకు జనాల్ని ఓట్లడిగే హక్కు ఎక్కడున్నదని చెప్పి ఓ తీరుగా గరమైండు. ఇక బుచ్చయ్య కావాలంటే చూడుండ్రి. ఒక గోబెల్స్ ప్రచారం, అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెలగాడి చేసి భూతత్వంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్.
రాష్ట్రాన్ని అప్పులమయంలో నెంబర్ 1 చేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని మరి ఆఖరి బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ముందు గవర్నర్ ప్రసంగంలో పోలవరానికి సంబంధించి దగా చేశారు, రాజధానికి సంబంధించి దగా చేశారు, నిరుద్యోగులకి దగా చేశారు, బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చే రాయితీలని రద్దు చేశారు, రైతులను దగా చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను తెచ్చి జగనన్న పేర్లేసుకొని వైఎస్ఆర్ పేర్లేసుకొని పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలే. 95% అమలు చేశాను, 99% అమలు చేశాను, 170 సీట్లు ఇవ్వమని చెప్పేదానికి అర్హతే లేదు ఈ ముఖ్యమంత్రికి. అదే చూసినారులా గదన్నట్టు ముచ్చట. ఇక గవర్నర్ తోని జగన్ సర్కారు మొత్తం అబద్దాలే చెప్పిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా చెప్పుకొచ్చిండు. ఏపీ జనాలను మల్లోత్యాప మోసం చేసేటందుకు ఎన్నికల ముంగల సర్కారు గవర్నర్ ను వాడుకుంటున్నది. రైతులను మర్చిపోయిన గాలిపంక పార్టీ సర్కారు ఇక గవర్నర్ ప్రసంగంలో మాత్రం రైతుల గురించి చదివించిందని మస్తుగా మండిపడ్డరులా. వామో కారు పార్టీ వాళ్ళు కయ్యానికి బాగానే దిగుతుర్రు. మొత్తం మీద మున్సిపల్ అవిశ్వాసం మీద అయితే జవడం జోరు అవుతుంది అనుకో రాదురి. ఇక ఇటు కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళను వీళ్ళను పాత వాళ్ళను కొత్త వాళ్ళు అందరినీ కలిపి ఎత్తుకపోవాలని కారాల ఒక ఆయన నాయకుడు హుషారు చేసి ఇక ఆఫీసులో దాచిపెట్టినట. ఇక ఆఫీస్ మీదకి రాళ్ళు వేసుకున్నాడు, నెత్తులు వాళ్ళు కొట్టుకునే కాడికి వచ్చిందనుకో రాదురి జవడం. వామ వీళ్ళు అవిశ్వాసం ఏమో కానీ మొత్తం మీద అయితే ఆ యశిపోయేటట్టున్నది కదా ఈ దెబ్బలతోటి. అడవులే కొట్టుకుంటే ఏమొస్తుంది, ఇలా కూర్చొని మాట్లాడుకోవాలి, ఎవరు లెక్క వాళ్ళు తెలుసుకోవాలి, న్యాయంగా ఏది ఉంటే గది కావాలి. కానీ అవిశ్వాసం అంటే ఎట్లుంటుంది, దాని తరికి ఎప్పటికి పోవాలి. ఇక మరి ఇంత అమానవీయంగా కూడా ఉండొద్దు కదా. మళ్ళీ వెనక సీట్ అయితే వెనక ఏది తిరిగి వస్తుంది, ఏది రాదు కదా. జర కొట్టుకోకరు నిమ్మలంగా నీరు పని ఏదైనా ఉంటే. ఏడ చూసినా ఇదే ముచ్చటుల్లా. ఏ జిల్లాకు పోయినా ఏడ పోయినా ఇక సర్కారు ఏర్పడిన కాంచెల్లి ఇంటనే ఉన్నాం కదా. అవిశ్వాస తీర్మానము ఏ జిల్లాకు పోయినా గిదే ముచ్చట, ఏడ పోసినా గిదే ముచ్చట. ఇక అన్ని దిక్కులు ఒక తీరైతే ఇక్కడ ఒక తీరుగా జరిగిందుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానముల పెద్ద రగడని చోటు చేసుకున్నది. ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆన్సర్ల నడుమ జోరుగా లొల్లయ్యింది. క్యాంపు నుంచి మున్సిపల్ ఆఫీస్కి వస్తున్న టీఆర్ఎస్ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులు ఇక బలవంతంగా ఎత్తుకపోయిండ్రు. స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో బంధించిండ్రు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీడీఓ ఆఫీస్ మీద రాయి ఇసురుడుతోని కిటికీ అద్దాలు 7 కాడ వలిగిపోయినాయి. మొత్తం 24 మంది కౌన్సిలర్లల్లా టీఆర్ఎస్ దిక్కున్న 17 మందిలా కాంగ్రెస్ నేతలు కొక్కు నాగేశ్వరరావుని లాకపోవుడుతోని ఈ లొల్లంతా జరిగిందుల్లా. ఇక కావాలంటే చూడుర్రి, నేను చెప్పుడు కాదు. ఇక మీదికి చెప్తలేరు కానీ లోపల కూడా బాగానే ఉన్నాయి గాలిపంక పార్టీ వాళ్ళకు. ఎందుకంటే సిట్టింగులు మారుస్తా అనేసరికి ఓ ఫిట్టింగ్ వచ్చింది. ఇక ఆదాని మించి పెద్ద లొల్లి అవుతున్నది. ఇక ఆయన మడుగులకు అడుగులు వస్తున్నాడు, ఆయన వెనకగానే ఒత్తాసు పడుతున్నాడు, ఆడ తరాజులు పడుతున్నాడు, భజనలు చేస్తున్నాడు, బాగానే లేపుతున్నాడు అనేవో ఇంకో వర్గం. ఇక వాళ్ళ వర్గాలే అగ్గిపుల్ల గీసుకొని బగ్గం అనేటట్టు నేను అనుకో రాదురి. చల్ కాదంటే అవునంటే అవునని ఇక లొల్లి అనుకో రాదురి. ఎవరిది నడవాలని వీళ్ళు, ఎవరిది నడవాలని వాళ్ళు, ఒక్క లొల్లి ఒక తీరు కథ. ఇక పాలనేమో గట్లుంది, ఇక సొంతంగా నాయకుల తీరేమో గిట్లుంది. ఒక్కపారి చూడు ఎట్లున్నది ముచ్చట అనేది. చిత్తూరు జిల్లా గాలిపంక పార్టీల వర్గ పోరు ఓ రేంజ్లోనే ఉన్నదులా. సిట్టింగుల మార్పుతోని మళ్ళా మొదటికి వచ్చింది. జీడీ నెల్లూరు గాలిపంక పార్టీల విభేదాలు బగ్గుమంటున్నాయి. నారాయణ స్వామికి టికెట్ ఇయ్యద్దని చెప్పి సొంత పార్టీల అసమ్మతి వర్గం అధిష్టానికి అల్టిమేటం ఇస్తున్నది. ఇంకొరకు గాలిపంక పార్టీకి రాజీనామా చేసిండు మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ. దళితులను గాలిపంక పార్టీ అవమానిస్తున్నదని మస్తుగా పైరైండు. మంత్రి పెద్దిరెడ్డి అడుగులకు మడుగులు వత్తే వారికి గాలిపంక పార్టీల పదవులు వస్తాయని చెప్పి ఆరోపించిండు. ఇక దీంతో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గముల గాలిపంక పార్టీ 2గా చీలిపోయింది. నారాయణ స్వామి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని అంటున్నారు మరి కేడరు. ఇక ఆయనకు టికెట్ ఇస్తే పని చేయలేమని తెగేసి చెప్తున్నారులా. ఎమ్మెల్యే చేసావు, మంత్రి చేసావు, డిప్యూటీ సీఎం చేసావు. డిప్యూటీ సీఎం కన్నా ఇంకేముంది, సీఎం ఉంది. సీఎం కాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇతనికి ఎంపీ పదవి ఇచ్చి, ఎంపీని అఖండ మెజార్టీతో గెలిపించి ఇతనికి సెంట్రల్ మంత్రి పదవి కూడా పెట్టి ఇతను మంచిగా గౌరవిద్దామని మేమంతా అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా కానీ ఉప ముఖ్యమంత్రి గారే వెళ్ళి నాకు ఎంపీ అండి, ఎమ్మెల్యేని 7 మందిని గెలిపించుకుంటాను, నాకు సెంట్రల్ పదవి అండి అని ప్రూవ్ చేసుకుంటానని చెప్పి స్వయాన పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పి ఇతను ఇక్కడ తప్పుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము.
ఎందుకంటే ఇక్కడ ఒక కార్యకర్త పనిచేసే ప్రక్రియలో నేను ఫస్ట్ సారి వెళ్ళాను. పోయినప్పుడు ఏం చెప్పాడు, ఏంబా నేను డబ్బులు ఇచ్చా మీరు ఓట్లు వేస్తే అన్నాడు. ఫస్ట్ డబ్బు నువ్వు ఆడిస్తున్నా, మేము సాలేదు మేము పెట్టుకొని చేస్తున్నా అంటే ఏదో పని పోయినా పని సబ్జెక్ట్ వదిలేశాడు అనమాట. రెండోసారి ఏంబా నువ్వు పలానైన వర్గం కదా, అదే చూసినారులా పంకరెక్కలు పటపటమని ఇరిగిపోతూనే ఉన్నాయి కదా. ఇక సొంత పార్టీలోనే గీ తీరుగా వర్గ పోరు ఉన్నదంటే ఏం చెప్తారు చెప్పుర్రి. అటు జనాల కంచెలు చూసిన వ్యతిరేకతనే ఇక్కడ పార్టీలలో చూసినా కూడా గీ తీరుగా వర్గ పోరు కానే బట్టే జగ్గులు దగ్గర పడ్డాయి తాత నీకు రోజులు అని అంటున్నారు పబ్లిక్ కూడా. ఇక ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా అంటే లెక్క లేకుండా పోయింది గాలిపంక పార్టీ సర్కార్కి. ఇక చూడు రాజురుల్లా ఆ ఎలక్షన్ కమిషన్ ఈసీ వద్దని చెప్పినా కూడా ఇక గాలిపంక పార్టీ వాళ్ళు వాలంటీర్లను పంపిరు. ఇక వాలంటీర్లు అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలే. ఇక వాళ్ళు పోయి ఓటు వెరిఫికేషన్ చేస్తున్నారట. చేసి కూడా ప్రచారం ఏం చేస్తున్నారు ఎరికేనా, ఈ తేప కూడా పార్టీ మంచిగా పరిపాలన మనదే ఉన్నది, మాకే ఓట్లే అని అంటలేరట. మీరు గిట్ట వైసీపీకి ఓటు వేయకపోతే మీకు పథకాలు బంద్, పెన్షన్లు రావు, ఏవి అందాయి చెప్తున్నాం, మంచి మర్యాదతో మాకే ఓటేయాలని బెదిరిస్తున్నారట మీదికెళ్ళి. అగో గంత తీరంగాల సర్కారు అన్నట్టు జగనాల సర్కారు. జగన్ రెడ్డి ఇక అట్టే ఇంకేమైనా ఆయుధాలు కూడా ఉంటే పంపాలి ఎప్పటి. ఇక మీరు ఓటేస్తేనే మర్యాద, లేకపోతే వేరే తీరుకుంటుందని కూడా చెప్పారు. అది పోతుంది లొల్లి. ఇక మాకంటే ఎవ్వరు కూడా ఎక్కేం లేరు, మమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి మొత్తానికైతే గాలిపంక పాటోళ్ళు ఓ తీరుగానే బరిదెగిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలనైతే వాలంటీర్లు బరిదెగించిర్రు. సో ఇక ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఇంటింటికి పోయి ఓటర్ వెరిఫికేషన్ చేపడుతున్నారు. ఇక వీళ్ళకు గాలిపంక పార్టీ నేతలు మద్దతుగా పోతున్నారు. గాలిపంక పార్టీకి ఓటేయకపోతే పథకాలు బంద్ అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారు. అడుగుడన్న కాదు ఇలా సక్కదనం సావిట్లే పోను. గాలిపంక పార్టీ అక్రమాల మీద తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతోని ఆందోళన చేపట్టిండ్రు టీడీపీ నేతలు. ఇక ఎవల మాట కూడా లెక్క చేయకుండా మొత్తానికైతే గీ తీరుగా విర్రవీగుతున్నారు గాలిపంక పార్టోళ్ళు. ఇక అప్పుడేమో ఓ మాట మాట్లాడినా పాలన నచ్చకుంటే నాకు ఓటేయకుండ్రి, మీకు నచ్చితేనే మళ్ళీ తేప గెలిపించుకోండి అని మాట్లాడుతీవి. ఒక తేప గెలిపించుకున్నందుకే ఏపీని మొత్తం ఆగం చేసి పెడుతీవి, మళ్ళీ తేప గెలిపించుకున్నాడా. మొత్తానికైతే మస్తు గరమైతున్నారు పబ్లిక్ అంతా. ఇక ఇవ్వనటి వాటి వాక్బాక్ ట్రీటీ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ 5 ఇగుంటా.